ఇది చూసారా, జస్ట్ హోవర్ చేయగానే కలర్ మారి క్లిక్ చేయగానే హైలైట్ అయ్యేలా బాగున్నాయి కదా. ఇవి ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు డే 13 ఆఫ్ సిఎస్ఎస్. ఫస్ట్ అయితే కొన్ని డెవలప్మెంట్స్ని తీసుకున్నా ప్రతి సెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, హోవర్ చేయడానికి, ఫోకస్ చేయడానికి, యాక్టివ్ చేయడానికి అండ్ ఇంకా చైల్డ్ ఎలిమెంట్స్ని వ్యారీ చేయడానికి కూడా. ఇప్పుడు సింపుల్, మనం ఎలిమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత దాని ప్రాపర్టీస్ చేంజ్ చేయాలనుకుంటే సింపుల్, ఆ ఎలిమెంట్ యొక్క క్లాస్ నేమ్ ఇచ్చి కాలన్ యూస్ చేసి హోవర్ అని పెడితే చాలు. ఇన్సైడ్ మనం ఎలాంటి ప్రాపర్టీస్ మార్చాలనుకుంటున్నామో అలా, బ్యాక్గ్రౌండ్ మారాలంటే బ్యాక్గ్రౌండ్, కలర్ మారాలంటే కలర్, ఇలా. ఇక్కడ నేను హోవర్ అని ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ టెక్స్ట్ కలర్ కూడా మార్చాను. అలానే అండ్ ఆ గ్రీన్ ఎల్లో కలర్, ఇప్పుడు అది హైలైట్ అవ్వాలంటే ఫోకస్ అని ఇచ్చాను. సో దట్ అక్కడ క్లిక్ చేయగానే అది అలా హైలైట్ అయింది. ఇంకా యాక్టివ్కి యాక్టివ్ అని ఇస్తాం. ఏదైనా లింక్స్ విజిట్ చేస్తే వేరే ప్రొఫైల్లోకి వెళ్ళాలంటే విజిటెడ్ అని చెప్పి ఇస్తాం. అండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఇదనమాట. ఇప్పుడు ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ కానీ ఆర్డర్ లిస్ట్ కానీ ఏదైనా లిస్ట్లో కొన్ని ఎలిమెంట్స్ అయితే ఆగండి వీడియోలో ముందుకెళ్లే ముందు ఒక్కసారి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యూట్యూబ్లో సబ్స్క్రైబ్, ఇన్స్టాలో ఫాలో చేసేయచ్చు కదా. ఉన్నాయి ఇప్పుడు ప్రతి దాని డిఫరెంట్ క్లాస్ ఇచ్చి చేంజ్ అయితే చేయలేం కదా. సో దట్ మనం ఏం చేస్తామండి, ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్కి లాస్ట్ ఎలిమెంట్కి చేంజ్ చేయాలంటే క్లాస్ నేమ్ ఇచ్చి కాలన్ ఇచ్చి ఫస్ట్ చైల్డ్ అని ఇస్తాం, లేదంటే అండ్ లాస్ట్కి అయితే లాస్ట్ చైల్డ్ అని ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక 100 ఉన్నాయి. నీకు ఈవెన్ అన్ని ఒక కలరు, ఆర్డర్ని ఒక కలరు కావాలంటే కనుక ఇక్కడ కూడా సేమ్, ఆ ఆర్డర్డ్ లిస్ట్కి కానీ అన్ఆర్డర్డ్ లిస్ట్కి కానీ ఉన్న క్లాస్ ఇచ్చి కాలన్ ఇచ్చి, నీకు ఈవెన్ కావాలంటే ఈవెన్ ఎంత చైల్డ్ అని చెప్పి ఇచ్చి బ్రాకెట్లో ఈవెన్, నెక్స్ట్ ఆడ్, దాని లోపల వ్యారీ అవ్వాల్సిన ప్రాపర్టీస్ అయితే ఇస్తావు.